హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు ఛానల్కి. ఈరోజు వచ్చేసి మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడతామండి. అదేంటంటే కొంతమంది లేఅవుట్స్లో ఎలాంటి సైట్స్ తీసుకోవాలి, సైట్స్ ఎలాంటివి తీసుకోవాలి అంటే కొంతమంది ఈస్ట్ ఫేసింగ్ అని ప్రిఫర్ చేస్తారు, కొంతమంది వెస్ట్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది నార్త్ ఫేసింగ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది కార్నర్ సైట్లని ప్రిఫర్ చేస్తారు. సో ఎవరికైనా ఒక అపార్ట్మెంట్ కట్టాలి అంటే ఒక చిన్న తరహాలో ఒక రెంటల్ బిల్డింగ్లు కట్టుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ముందుగా లేఅవుట్లో వాళ్ళు లేఅవుట్ వేసినటువంటి రోడ్లు ఉంటుంది కదండి, 30 ఫీట్ 40 ఫీట్ రోడ్డు ఉంటుంది కదా, రోడ్ సైడ్ ఉన్నటువంటి ప్లాట్స్ ఏమన్నా ఉన్నాయేమో ఫస్ట్ ఒకసారి దాని గురించి ఫోకస్ చేయండి. అంటే మెయిన్ ఆ సైట్లో ఎంచుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే కమర్షియల్గా కూడా వర్క్ అవ్వచ్చు. కింద షాప్స్ కట్టామంటే నెక్స్ట్ కమర్షియల్ అవుతుంది అది. సో అదేవిధంగా సార్ నాకు కొంత డబ్బు ఉంది, బట్ నేను బయట సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నాకు భయం వేస్తుంది, ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి, ఎక్కడ ఏవి అప్రూవల్ ఉన్నాయో తెలీదు అని కొంతమంది డౌట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలాంటి కంప్లీట్గా అప్రూవల్ అయినటువంటి లేఅవుట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడే స్టార్టింగ్లోనే ఒకే చోట ఇప్పుడు 146 గజాలు తీసుకునే వాళ్ళు ఇంకో దాంతోపాటు ఒక 4 సైట్స్ 4 సైట్లు లేదంటే 200 గజాలు 200 గజాలు ఒక 800 గజాలు ఒకే చోట అంటే రోడ్డు కార్నర్ ఉంటుంది కదండి, అట్లా ఒక 4 సైట్లు తీసేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఆ 4 సైట్లు తీసుకున్న తర్వాత కూడా నేను కట్టుకోలేను, నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్న రోజు కూడా మీరు ఎవరికైనా సరే జేడీకి కూడా ఇవ్వచ్చు, జాయింట్ డెవలప్మెంట్. అంటే వాళ్ళు మీ ప్లేస్ తీసుకుని మీకు ఇంత పర్సెంటేజ్ షేర్ చేసి ఇన్ని సంవత్సరాలు నన్ను అగ్రిమెంట్ రాసి, లేకపోతే ఓనర్ షేర్ అని చెప్పేసి కట్టిన అపార్ట్మెంట్ అంటే ఒక చిన్న బిల్డింగ్ రెంటల్ బిల్డింగ్స్లో మీకు షేర్ ఇస్తారు, ఫ్లాట్స్. సో అలా చేసినా కూడా మీకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఒకవేళ నా దగ్గర సైట్ ఉంది కాకపోతే నేను కట్టుకోలేను, ఆ పరిస్థితి నాది కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో అలా మీరు ఇలా కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే ఒక 4 సైట్లు తీసేసుకొని అక్కడ జేడీకి ఇచ్చేసినారంటే వాళ్ళే బిల్డింగ్ చేసేస్తారు, బిల్డింగ్ కట్టేసేస్తారు, మీకు ఇంత పర్సెంటేజ్ అని వస్తూ ఉంటుంది. లేకపోతే ఓనర్ షేరింగ్ అని చెప్పేసి ఇన్ని ఫ్లాట్లని మీకు ఇస్తారు. సో ఆ ఫ్లాట్లు ఎవరికైనా రెంట్కి ఇచ్చినా మీరు లేదంటే సేల్ చేసిన ఆ ప్రాఫిట్ మొత్తాన్ని కూడా మీరే పొందుతారు. అట్ ద సేమ్ టైం ల్యాండ్ కూడా మీ పేరు మీదే ఉంటుంది, ఇన్ని ఇయర్స్ అనే అగ్రిమెంట్ ఉంటుంది. సో అలా ప్లాన్ చేయండి. లేదు నాకు ఒక సైట్ చాలు, 146 గజాలు 146 గజాలు చాలు అనేటట్లు ఉంటాయి, లేదు ఒక 200 గజాలు చాలు అంటే ఒక కార్నర్ బిట్ ఉన్నటువంటిది ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో అక్కడ షాప్ కడితే మనకి రెంటల్ వస్తుందా లేదా అనేది ఆలోచించండి. లేదంటే హాస్పిటల్స్కి ఇచ్చుకోవచ్చు, ప్రొవిజనల్ స్టోర్స్కి ఇచ్చుకోవచ్చు, బ్యూటీ పార్లర్స్కి ఇచ్చుకోవచ్చు, సెలూన్ షాపులకి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా లేఅవుట్లో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అవుతుంది. అక్కడ మినిమం ఏమంటే కూడా 200 300 సైట్స్ ఉంటాయి. అంటే చిన్నగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఒక ఊరులాగా తయారవుతుంది లేఅవుట్లు అన్నీ కూడా ఫ్యూచర్లో. ఇప్పుడు వచ్చే లేఅవుట్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పర్మిషన్స్ తీసుకొస్తున్నారు. అంటే రేరా అప్రూవల్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వీటన్నిటి పర్మిషన్స్ రావాలంటే మినిమం 5.5 ఎకరాస్ పైననే ఉండాలి, 5 ఎకరాస్ పైన ఉండాలి, 6 ఎకరాస్ పైన ఉండాలి. వాళ్ళు పార్క్ చూపించాలి. ఈ లేఅవుట్ ఇవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకోవాలంటే వాళ్ళు పార్క్ చూపించాలి, కరెక్ట్ సరైనటువంటి రోడ్లు చూపించాలి, వాళ్ళకి వాటర్ చూపించాలి, ఎలక్ట్రిసిటీ చూపించాలి, శానిటరీస్ చూపించాలి, కొత్త వేస్టేజ్ ల్యాండ్ కూడా చూపించాలి, ఖరాబ్ అంటారు అంటే కర్ణాటకలో అయితే. సో ప్లే ఏరియాలు చూపించాలి, స్కూల్స్కి ప్లేస్ చూపించాలి. సో ఇలా ఈ విధమైనటువంటిది అంటే ఒక ఊరులాగా ఒక ఊరిని సృష్టిస్తారు లేఅవుట్ అంటే. సో అక్కడ ఎవరైనా ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ తర్వాత నేను చిన్న బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాను సార్, రెంటల్ కట్టాలనుకుంటున్నానంటే ఇప్పుడే వెళ్ళి మెయిన్ సెంటర్లో రెంటల్ బిల్డింగ్కి అంత ప్రైస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా ఇలాంటి లేఅవుట్స్లో ఒక 4 సైట్స్ తీసుకొని అప్పుడు మీకు ఎంతెంత మీ కెపాసిటీని బట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే, అందులో ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఉండే ప్లేస్లో కంటే కూడా రెంట్ ఇలా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్లేస్లోనే రెంట్ ఎక్కువ వస్తుంది. ఫ్లాట్స్ కూడా త్వరగా సేల్ అవుతాయి, రీసేల్ కూడా త్వరగా అవుతాయి.
గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడానికే అంతగా ఇష్టపడతారు జనాలు. ఇప్పుడు ఎక్కడో ఒక ఏరియాలో, ఒక చిన్న ఏరియాలో, నాకు మెయిన్ సిటీ సెంటర్లో సార్, బట్ చిన్న ఏరియా ఉంది, అక్కడ రోడ్డు కరెక్ట్గా లేదంటే అక్కడ ఎవరు రారండి. వస్తారు నార్మల్ ఉండే జనాలు అంతే, కానీ బట్ ఒక వెల్ సెటిల్డ్ మంచి అఫీషియల్స్ రావాలి, ఆ ఫ్లాట్స్ రీసేల్కైనా కూడా మనకి మంచి డిమాండింగ్లో ఉండాలంటే అటు సైడ్ రారు. సో ఎవరైనా సరే అట్లా ప్లాన్స్ ఉంటే కూడా ఇలాంటి లేఅవుట్స్లో ఒక 4-5 ప్లాట్స్ తీసేసుకొని, ఒకే చోట తీసేసుకొని, ఎలాగో అప్రూవల్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని, సో అలాంటి చోట మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ తెలుగు ఛానల్ని. హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే వాళ్ళ నా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసి మెయిన్ హైవేకే ఉన్నాయి, షాద్నగర్ అండి. అది బంగారం ఫీచర్. మీరు అనుకుంటూ సార్ మీరు ఎప్పుడు షాద్నగర్ గురించి చెప్తా ఉన్నారని. ఎందుకంటే షాద్నగర్ అంత డిమాండ్ ఉంది, అన్ని బుకింగ్స్ జరుగుతున్నాయి రోజు కూడా. సో మనకి షాద్నగర్ హైవేలో కూడా ఉన్నాయి, కొంత లోపలికి కూడా, అంటే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపలికి కూడా తక్కువ ధరలో ఉన్నాయి. యాదాద్రి టెంపుల్ దగ్గర కూడా మన సైట్స్ ఉన్నాయి. తర్వాత సదాశివపేటలో కూడా ఉన్నాయి, బాల్నగర్ ఇండస్ట్రియల్ దగ్గర ఉన్నాయి, బురుగుల దగ్గర ఉంది. ఎవరికైనా కమర్షియల్ కావాలి, నాకు మెయిన్ రోడే కావాలన్నా కూడా మన దగ్గర ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్స్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాం. అప్ టు బుకింగ్ దగ్గర నుండి రిజిస్ట్రేషన్ వరకు అంతా కంప్లీట్గా మేమే చూసుకుంటామండి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.